నేను డాక్టర్ పద్మజాని ఆర్కస్ డెంటల్ క్లినిక్ నుంచి. ఈ వీడియోలో నేను మీకు మీ టీత్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఒక సరైన బ్రషింగ్ పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఒక సాఫ్ట్ బ్రిజిల్స్ కలిగి ఉన్న టూత్ బ్రష్ని తీసుకొని దానిపైన ఒక బఠానీ అంత ఫ్లూరెంట్ కలిగి ఉన్న టూత్ పేస్ట్ని అప్లై చేయాలి. ఇప్పుడు మీరు మీ టూత్ బ్రష్ని చిగుళ్ళకి ఒక 45 degrees యాంగిల్లో ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడు స్ట్రైట్గా ఉంచకూడదు. టూత్ బ్రష్ని చిగుళ్ళకి ఒక 45 degrees యాంగిల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టూత్ బ్రష్ని మీరు ఒక పన్నంత వెడల్పాటి డిస్టెన్స్తో వెనక్కి ముందుకి జెంటల్గా క్లీన్ చేస్తూ ఉండాలి. సో మీరు టూత్ బ్రష్ని గమ్కి పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇది స్ట్రైట్గా ఉంచకూడదు అండ్ ఎప్పుడు స్క్రబ్ చేయకూడదు. టీత్ని జెంటల్గా క్లీన్ చేయాలి. సో మీరు ఫ్రంట్ టీత్కి లోపల సర్ఫేసెస్ క్లీన్ చేసేటప్పుడు మీ బ్రష్ని స్ట్రైట్గా ఉంచుకొని పైకి కిందకి నెమ్మదిగా బ్రష్ చేయాలి. సో ఇది ఈ విధంగా మీరు బ్రష్ చేస్తూ పళ్ళ యొక్క లోపల భాగాల్ని, బయట భాగాల్ని, అలాగే నమిలే భాగాల్ని క్లీన్ చేసుకోవాలి. మీరు పళ్ళ యొక్క నమిలే భాగాన్ని క్లీన్ చేసేటప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్లో క్లీన్ చేయాలి. సో ఫైనల్గా మీరు మీ టంగ్ని క్లీన్ చేసుకోవాలి. ఈ టంగ్ని క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అవి తొలగిపోయి మీ మౌత్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు 2 times బ్రషింగ్, లైక్ ఉదయం ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి చేస్తూ అలానే రెగ్యులర్ డెంటల్ చెకప్స్కి వస్తుంటే మీరు మీ టీత్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.